పని తెలుసుకున్నా తొవ్వ చూసుకున్నా నువ్వుల కారం సద్ది మూట కట్టుకున్నా ఇక నేను పోతన్నా అవ్వ మాయవ్వ. చికెన్లు మటన్లు బోరు కొట్టినాయి, అంకాయలు బెండకాయలు యాండ్ ఇచ్చినాయి. ఇసొంటి కఠిన పరిస్థితులల్లా ఏం తింటే మంచిగుంటది అనిపించింది. అప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నువ్వుల కారం నూరుకొని గిట్లా 4 పిడికిళ్ళ తెల్ల నువ్వులు, పిడికిన్నర ఎండి పీకిన మిరపకాయలు, పిడిగడు పచ్చిమిరపకాయలు, 10 ఎల్లిపాయలు, పిడికెడు కొత్తిమీర ఆకు, చిటికిన్నర చింతపండు నీళ్లతో సహా కమిరి. ఇక ఉప్పు అయితే ఎక్కువ తినకుండా పిల్లగాన్లో దండం పెడతా. ఇక నీళ్ళంతా చూసుకుంటా బాగా పలసగా బాగా చిక్కగా కాకుండా కసబిస దంచుకోని. ఇక తాలుపు కోసం అన్ని చిటికెడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కలియమాకు, గోరంతా ఇంగువ చల్లి కారంలో కలిపిర్రంటే దునియాని మారుతారు. నాది గ్యారంటీ. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద జంగలికి కట్టెల కోయేటప్పుడు మా ముసలిది నువ్వుల కారం నూరి కడుతుండే అంటే నా సామి రంగా ఎట్లా ఉండేదంటే ఇక మీరు అడగకుండ్రి, నేను చెప్ప తిన్నాక మీరే చెప్తారు. ఓరిని అవ్వ కష్టపడి రక్తం చిందించిన ఇంటి బియ్యం రుషాతలేవు గాని పుక్కట్ల దొరికిన కంటరోల్ బియ్యం మాత్రం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి గంట కూడా మరవకుండా పిల్లగాంలో మీకు చెప్పండి లగ్గం కావాలని కోరుకుంటా.